ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన అక్కునూరి సీతారామమోహన్ రావు గారి మోహనవాణి ఛానల్ ద్వారా మహాభారతంలో కృష్ణ పరమాత్మ యొక్క చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున మనం ప్రారంభించాము. అందులో ద్రౌపదీదేవి స్వయంవర సమయంలో కృష్ణ పరమాత్మ తన అన్నతోటి రావడం, ఆ తర్వాత కుంతీదేవిని ధర్మరాజుని దర్శించడం, ఆ తర్వాత పాండవులు భార్యని తల్లిని వెంట పెట్టుకొని మళ్ళా హస్తినాపురానికి రావడం, అక్కడ ధృతరాష్ట్ర మహారాజు పెద్దల యొక్క మాట మేరకి రాజ్యాన్ని విభజన చేసి ఇంద్రప్రస్థపురాన్ని రాజధానిగా చేసుకొని కొంత భాగాన్ని పరిపాలించమని పంపించాడు. అది చెప్పుకున్నాం. కృష్ణుడు కూడా అక్కడే ఉన్నాడు. ఒకరోజు కృష్ణార్జునులు ఇద్దరు కూడా వ్యాఖ్యాళి కోసం యమునా తీరానికి వెళ్ళారు. అక్కడే ప్రక్కనే ఖాండవవనము అనేటువంటి ఒక పెద్ద అడవి ఉన్నది. ఆ సందర్భంలో అగ్నిదేవుడు మారువేషంలో వచ్చి అడిగాడు, నాకు భోజనం పెట్టించండి అని. నేను అమిత భోజనుణ్ణి అని చెప్పాడు. ఆ సందర్భంలో ఖాండవవనాన్ని దహించాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను అగ్నిదేవుడిని, సాధారణ బ్రాహ్మణుడి కాదు. మరి మీరు నిరాఘాటంగా దహించచ్చు కదా అన్నప్పుడు విషయం అంతా చెప్పాడు. అంతవరకు మనం చెప్పుకున్నాం. నన్ను అర్జునుడు అన్నాడు, అగ్నిదేవా, మా గురుదేవులైనటువంటి ద్రోణుల యొక్క దయ వల్ల నాకు దివ్యాస్త్రాలు కొదవలేదు. వాటితో నేను ఇంద్రుడిని కూడా ఎదిరించగలను. కానీ నా బాహుబలానికి దీటు కలిగినటువంటి ధనస్సు మాత్రం ప్రస్తుతం నా దగ్గర లేదు. అలాగే చాలినని బాణాలు కూడా లేవు. యథేచ్ఛగా బాణాల బరువును మోయగలిగే గొప్ప రథం కూడా నాకు లేదు. అంతేకాదు, మా కృష్ణుడి దగ్గర కూడా శస్త్రాస్త్రాలు ఏవీ లేవు. బలము నైపుణ్యం రెండూ మా దగ్గర ఉన్నాయి, కానీ తగిన సామాగ్రి మాత్రం లేవు. అందువల్ల మీరు గనక ఆ సామాగ్రి నేను అడిగినవి సమకూరిస్తే తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాం అన్నారని. అప్పుడు అగ్నిదేవుడు జలాధిపతి అయినటువంటి వరుణదేవుడిని స్మరణ చేశాడు. వెంటనే వరుణదేవుడు ప్రత్యక్షమైనాడు. అడగగానే చెప్పాడు, మీకు సోముడు అనేటువంటి రాజు యొక్క అక్షయ తూణీరాలు, గాంధీవం అనేటువంటి ధనుస్సు, కపిధ్వజం కలిగినటువంటి దివ్య రథము, నేను మీ కోరిక మేరకి అర్జునుడికి ఇస్తున్నాను అన్నాడు. చూసారా, దేవతలకి చక్కగా సహకారం ఉంటుంది కదా. అలాగే చక్రాయుధాన్ని కూడా ఈ కృష్ణుడికి ఇవ్వండి అని. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఆయుధాలు పుచ్చుకున్నారు. ఆ ఆయుధాలతోటి చక్కగా మీ పని పూర్తి చేయగలుగుతారు అని కూడా అగ్నిదేవుడికి వరుణదేవుడు చెప్పాడు. ఆ సందర్భంలో గాంధీవాన్ని గురించి చెప్పాడు. ఈ గాంధీవం అద్భుతమైన మహిమ కలిగింది. ఏ ఇతర శస్త్రం చేత విరగొట్టడానికి సాధ్యం కాదు అన్న. అంతేకాదు, అన్ని శస్త్రాలని ఇది ఖండించగలుగుతుంది. ఈ ధనస్సును ధరించడం వల్ల ఆ యోధుడి యొక్క యశస్సు, కాంతి, బలము అన్నీ పెరుగుతాయి. అంతేకాదు ధనంజయ,
ఈ ధనస్సు ఒక్కటే 1,00,000 ధనస్సుల పెట్టు విరిగిపోనటువంటిది అని కూడా చెప్పాడు. అలాగే రత్న ఖచ్చితమైన ఒక దివ్య రథాన్ని కూడా అనుగ్రహించాడుగా. ఈ రథానికి వాయువేగ మనోవేగాలతో సమానమైన వేగం కలిగి తెల్లగా మెలమెల మెరుస్తూ ఉండేటటువంటి గాంధార దేశపు గుర్రాలు పొంచబడ్డాయి అని కూడా చెప్పారు. ఆనాడు గుర్రాలు గాంధార దేశానికి ప్రసిద్ధి అన్నమాట. గుర్రాలు అటువంటి దివ్య రథం అన్ని ఇచ్చాడు. అక్షయ తూణీరాలు కూడా ఇచ్చాడు. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడికి దివ్యమైన సుదర్శన చక్రాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చాడు. ఓ మధుసూదన, ఈ దివ్యమైన చక్రంతో నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళని చంపచ్చు. ఈ చక్ర ప్రభావం ముందు సమస్త దేవతల యొక్క, దానవుల యొక్క, రాక్షసుల యొక్క, పిశాచుల యొక్క, నాగుల యొక్క, మానవుల యొక్క శక్తి ఎందుకు కొరకాకుండా పోతుంది అన్నాడు. అది సుదర్శన చక్రం. అంతేకాదు, ఈ చక్రం ప్రయోగించిన ప్రతిసారి శత్రునాశనం చేసి మళ్ళీ నీ దగ్గరకు వస్తూ ఉంటుంది ఇది. అలాగే కౌమోదకి అనే పేరు గల గదను కూడా సమర్పించుకున్నాడు. ఆ తరువాత కృష్ణార్జునుల యొక్క అనుమతి పొంది అగ్నిదేవుడు తేజోమయమైనటువంటి ఒక దావాగ్ని రూపాన్ని ధరించి తన 7 జిహ్వలతో ఖాండవ వనాన్ని చుట్టుముట్టాడు. 7 జిహ్వలు అంటారు. ఆ వనంలోని వందల వేల ప్రాణులన్నీ అరుస్తున్నాయి, ఆక్రందిస్తూ ఉన్నాయి, అటు ఇటు భయం పుట్టి పరుగులు తీస్తూ ఉన్నాయి. చాలా జంతువులకి అవయవాలు కాలిపోయినాయి, అగ్నికీలల్లో మాడి మసైపోతూ ఉన్నాయి. వాటి యొక్క శరీరాలు బొబ్బలెక్కిపోయినాయి ఆ వేడికి. చాలా మంది సంబంధీకులను వదులుకోలేక, స్నేహబంధాల్లో చిక్కుకొని పరుగెత్తలేక పరస్పరం పెనవేసుకొని భస్మం అయిపోయారు. అగ్ని వేడికి తప్పించిపోయినటువంటి దేవతలందరూ కలిసి దేవరాజు అయినటువంటి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, దేవేంద్ర, ఈ అగ్ని ప్రాణులన్నిటినీ సంహరించేస్తుందా ఏమిటి? అప్పుడే ప్రళయకాలం వచ్చేసిందా ఏమిటి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు కంగారుగా. దేవతల యొక్క కంగారును చూసి వాళ్ళ ప్రార్థనలకు చెలించిపోయి అగ్ని చేసే కరాళ నృత్యాన్ని చూసి ఇంద్రుడు ఖాండభవనాన్ని అగ్నిబారి నుండి రక్షించటానికి తానే స్వయంగా ఉద్యుక్తుడయ్యాడు. గుంపులు గుంపులుగా మేఘాలు వచ్చేసినాయి, ఖాండభవనం మీద వ్యాపించినాయి. ఉరుముతూ లావైనటువంటి ఏనుగు తండాల లాంటి జలధారలతో కురిపిస్తూ ఉన్నాయి. అర్జునుడు తన యొక్క అస్త్ర కౌశల బలం చేత నీటి ధారలను అడ్డుకున్నాడు. ఒక్క ప్రాణి కూడా తప్పించుకొని పోవడానికి వీలు లేకుండా ఆకాశం అంతా కూడా బాణాలతో కప్పి పరేశాడు. ఆ సమయంలో ఒక విచిత్రం జరిగింది. నాగరాజు తక్షకుడు దేవేంద్రుడికి మిత్రుడు. వాడు తన భార్యా పిల్లలతోటి ఖాండవ ఉంటున్నాడు. కానీ ఆ సమయంలో తక్షకుడు ఖాండవ వనంలో లేడు, కురుక్షేత్రానికి వెళ్ళి ఉన్నాడు. అతడి కొడుకు ఒకడున్నాడు, అశ్వసేనుడు. వాడు మాత్రం తల్లితో కలిసి అక్కడే ఉన్నాడు. వాడు తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ అర్జునుడి యొక్క బాణాలు కప్పటం వల్ల ఆ వనంలో నుంచి బయటికి రాలేకపోయాడు. అశ్వసేనుడి తల్లి తన కొడుకుని నోట కరుచుకొని రక్షించడానికి ప్రయత్నించింది. ఆ సర్ప రాజం తన కొడుకుని ముఖం మొదలుకొని తోక వరకు నోటితో పట్టుకుంది, లోపలికి మింగింది, ఆకాశంలోకి ఎగిరింది. అప్పుడు అర్జునుడు గురి చూసి ఎప్పుడైతే బాణాన్ని విడిచిపెట్టాడో ఆ తక్షకుడి యొక్క భార్య పడగలన్నీ చితికిపోయినాయి. ఇంద్రుడు అర్జునుడు చేసిన పని చూశాడు. అశ్వసేనుడిని రక్షించడానికి వడగళ్ల వాన కురిపించాడు. అర్జునుడు క్షణకాలం మూర్చిపోయేలా ఒక తుఫాను సృష్టించాడు. ఆ సమయాన్ని చూసుకొని అశ్వసేనుడు అక్కడి నుంచి పారిపోయాడు. అతని తల్లి మాత్రం మంటల్లో పడి మరణించింది. ఈ మోసాన్ని గమనించినటువంటి అర్జునుడు క్రోధంతో మండిపడ్డాడు.
తీవ్రమైనటువంటి బాణాలతోటి ఆకాశాన్ని కప్పివేసి దేవేంద్రుడితో తలపడ్డాడు. ఇంద్రుడు కూడా అస్త్రవర్షం కురిపించాడు అర్జునుడి మీద. ప్రచండమైనటువంటి వాయువు భయంకర ఘోషతోటి సముద్రాన్ని క్షోభ పెడుతూ ఉంది. ఆ సమయంలో ఆకాశం నీళ్లని వర్షించే మేఘాలతో నిండిపోయి ఉన్నది. మెరుపులు మెరుస్తున్నాయి, కఠోరమైన పిడుగులు పడుతూ ఉన్నాయి. ఆ సమీపంలో ఉండేటటువంటి వాళ్ళ హృదయాలు తల్లడిల్లిపోతూ ఉన్నాయి. ఇంతలో అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇంద్రుడి యొక్క వజ్రాయుధం కూడా బలహీనపడిపోయిందని. వాస్తవానికి ఇంద్రుడి యొక్క వజ్రాయుధం చాలా అమోఘమైంది. ఇంద్రుడు ప్రయోగించిన మేఘాలు చల్లా చెదిరిపోయినాయి, జలధారులన్నీ ఇంకిపోయినాయి, మెరుపులు కాంతులు మాడిపోయినాయి, ఆవరించినటువంటి చీకటంతా తొలగిపోయింది. అర్జునుడి యొక్క అస్త్ర కౌశలాన్ని చూసి దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సర్పములు కలకలను రేపుతూ అక్కడికి వచ్చాయి. వాళ్ళు రకరకాల అస్త్రశస్త్రాలతోటి కృష్ణార్జునుల మీద దాడి చేశారండి. కృష్ణార్జునులు ఇద్దరూ కలిసికట్టుగా కృష్ణుడు తన చక్రాన్ని, అర్జునుడు తన తీక్షణమైన బాణాలని ప్రయోగించి ఆ సైన్యాన్ని నుగ్గును చేసేశారు. ఇదంతా చూసినటువంటి ఇంద్రుడు కోపానికి అవధులు లేకుండా పోయినాడు. వెంటనే ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కాడు. కృష్ణార్జునుల వైపు దూసుకొని వచ్చాడు. తొందరపాటుతో తన వజ్రాయుధాన్ని ప్రయోగించి, ఇప్పుడే మీరిద్దరూ మరణిస్తారు చూడండి అని దేవతలకి అరిచి మరీ చెప్పి వదిలిపెట్టాడు. దేవతలు కూడా తమ ఆయుధాలు పైకెత్తారు. యముడు కాలదండాన్ని ఎత్తాడు, కుబేరుడు గదని, వరుణదేవుడు తమ పాశాన్ని, ఇట్లా రకరకాల ఆయుధాలన్నీ ప్రయోగించారు. ఇటువైపు కృష్ణార్జునులు ఇద్దరు కూడా తమ ధనస్సును ఎక్కుపెట్టారు, నిర్భీతిగా నిలబడ్డారని. ఆ ఇద్దరు మిత్రులు కురిపించినటువంటి బాణ వర్షం దెబ్బకి ఇంద్రాది దేవతల ఆయుధాలు ఒక్కటి కూడా పనిచేయలేదు. సాక్షాత్తు వాళ్ళు నరనారాయణుడు. ఇంద్రుడు మందర పర్వతాన్ని దాని యొక్క శిఖరాలలో ఒకదాన్ని ఎత్తిపట్టాడు. మందర పర్వతం చాలా గొప్పది, దానికి శిఖరాలు అనేక ఉన్నాయి. ఒక శిఖరాన్ని ఎత్తి అర్జునుడి మీదకి వేయటానికి ప్రయత్నించాడు. కానీ అంతకు ముందే అర్జునుడు దివ్య బాణ ప్రహారాలతోటి గాలిలోనే ఆ పర్వత శిఖరాన్ని 1000 ముక్కలు చేశాడు. ఆ ముక్కలు పడి ఖాండవ వనంలో ఉండేటటువంటి దానవులు, రాక్షసులు, నాగులు, పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు, సింహాలు, దున్నపోతులు, ఇంకా ఇతర వన్యమృగాలు అన్ని కూడా గాయపడ్డాయి, భయంతో పరుగులు పెడుతున్నాయి. ఒకవైపు సమస్తాన్ని త్రాగివేయాలనే అగ్నిదేవుడి యొక్క కోరిక, మరొక వైపు శ్రీకృష్ణార్జునుల యొక్క బాణవర్షం. ఎవరూ అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలలేకపోయారండి, బంధించినట్టు ఆగిపోయారు. కృష్ణుడి యొక్క చక్రం, అర్జునుడి యొక్క బాణాలు తగిలి సమస్త జీవజాలం అంతా కూడా ఖండ ఖండాలై అగ్నిదేవుడికి ఆహుతైపోతూ ఉంది. సమస్త ప్రాణులకు అప్పుడు శ్రీకృష్ణుడు తన యొక్క కాల రూపాన్ని ప్రకటించాడు. బలిష్టమైన కాలస్వరూపుణ్ణి నేనేను అన్నాడు కదా. కాలోస్మి లోకక్షయత్ కృత్ ప్రబుద్ధో అని భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ. విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం. ఆ సమయంలో ఆకాశవాణి పలికిందని, దేవేంద్ర, నీ మిత్రుడు తక్షకుడు కురుక్షేత్రం వెళ్ళిన కారణంగా ఈ భయంకరమైన అగ్నికొండంలో మండిపోలేదు, బతికి ఉన్నాడు. నువ్వు అర్జునుడిని, శ్రీకృష్ణుడిని ఏ విధంగా కూడా జయించలేవు. నీకు చిరపరిచితులైనటువంటి నరనారాయణులే వీళ్ళు అని నీకు ఈ పాటికి తెలిసి ఉండాలి. వీళ్ళ యొక్క శక్తి, పరాక్రమం రెండు కూడా అవధుల్లేనివి. వీళ్ళందరికీ అజేయులే. దేవతలు, అసురులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, మనుష్యులు, సర్పాలు అందరికీ కూడా వీళ్ళు ఇద్దరు పూజనీయులు. అందువల్ల నీవు దేవతలను తీసుకొని ఇక్కడి నుంచి నీ లోకానికి వెళ్ళిపో. అదే నీకు శోభాకరం, శుభస్కరం. ఇప్పుడు ఖాండవ వన దాహం ఆ దైవమే నిర్ణయించింది, అందువల్ల నువ్వేం చేయలేవు అని చెప్పి ఆకాశవాణి పలికింది.
దేవతలు యుద్ధభూమి నుండి వెనుదిరిగారు. కృష్ణార్జునులు చూసి హర్షధ్వానాలు చేశారు. ఖాండవ వనం అనాథ గ్రహంలాగా చిటపటలాడుతూ మండిపోతూనే ఉన్నదని. ఇప్పుడు ఒక అద్భుతమైన ఘటన జరిగింది. మహాభారతాన్ని ఒక మలుపు తిప్పటానికి కూడా అది ఉపయోగపడింది అని మీకు తర్వాత అర్థం అవుతుంది. మయుడు అనేటువంటి దానవుడు ఒక్క ఉదుటున తక్షకుడు యొక్క నివాసం నుండి బయటపడి పరిగెత్తుతూ ఉన్నాడు. మయాసురుడు వాడి పేరు. దానవ శిల్పివాడు. అగ్ని సాకారుడై వాడిని దహించడానికి వెన్నంటాడు. శ్రీకృష్ణుడు చూశాడు. వెంటనే మయాసురుణ్ణి సంహరించడానికి చక్రాయుధాన్ని పైకెత్తాడు. ముందు చక్రం, వెనుక నాలుకల చాస్తూ అగ్ని. ఈ రెండింటిని చూసి మయుడు కొద్దిసేపు కింకర్తవ్య విమూఢుడైపోయాడు. ఏం చేయాలో అర్థం కాక నిలబడిపోయాడు. తేరుకున్నాడు, ఆలోచించాడు. వెంటనే, ఓ వీరుడా, అర్జునుడా, నేను నిన్ను శరణు కోరుతున్నాను, నీవే నన్ను రక్షించగలుగుతావు అన్నాడు. వాడి తెలివి చూడండి. వాడికి ఆ తెలివి రావటానికి కూడా పరమాత్మ యొక్క ప్రేరణేనండి, మరొకటి కానీ కాదు. అర్జునుడు వెంటనే చెయ్యి పైకెత్తి భయపడవద్దు అన్నాడు. అర్జునుడు ఎప్పుడైతే అభయం ఇచ్చాడో శ్రీకృష్ణుడు తన చక్రాన్ని కూడా నిలుపుదల చేశాడు. పరమాత్మ లీలామానుష విగ్రహుడు. వాడితో పని ఉంది కదా మయుడితోటి. అందుకని అర్జునుడి నిమిత్తంగా చేసుకొని వాడిని రక్షించాడు. అగ్ని కూడా అతన్ని దహించాల. ఎందుకని? అర్జునుడు ఎప్పుడైతే అభయం ఇచ్చాడో అప్పుడు అగ్నిదేవుడు కూడా ఊరికే ఉండిపోయాడు. ఆ విధంగా మయుడు అనేటువంటి ఆ రాక్షసుడు బ్రతికిపోయాడు. ఆ అడవి 15 రోజుల వరకు మండుతూనే ఉందండి. ఈ అగ్ని జ్వాలల నుండి అశ్వసేనుడు అనేటువంటి ఒక సర్పం, మయుడు అనేటువంటి ఒక దానవ శిల్పి, 4 శారంగ పక్షులు, మొత్తం 6 మాత్రమే బ్రతికి బయటపడ్డాయి. అనగానే ఈ కథ వింటూ ఉన్నటువంటి జనమేజయ మహారాజు వైశంపాయనుడిని అడిగాడు. ఇంత అడవి తగలబడిపోతుంటూ ఆ శారంగ పక్షులు ఎలా బయటపడ్డాయి బతికి? వాటి గురించి చెప్పండి, వాళ్ళ తండ్రి ఎవరు? ఇవన్నీ అడిగాడు. మీకు కూడా ఈ పాటికి అనుమానం వచ్చి ఉంటుంది. ఆ శారంగ పక్షుల యొక్క తండ్రి పేరు మందపాలుడు. ఆ పక్షుల్లో అందరికంటే పెద్దవాడైనటువంటి జరితారి అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేసి తమను రక్షించాలని అతడి వద్ద ఒక వాగ్దానాన్ని పొందాడు. ఈ విధంగా అగ్నిదేవుడు కృష్ణార్జునుల యొక్క సహాయంతో విజృంభించి ఖాండవవన సమస్తాన్ని దహించేశాడు. ఆ తరువాత బ్రాహ్మణ వేషధారి అయి వాళ్ల ముందు ప్రత్యక్షమైనాడు అగ్నిదేవుడు. ఇంద్రుడు కూడా దేవతలందరితో కలిసి అంతరిక్షం నుంచి కిందకి దిగొచ్చాడు. ఇంద్రుడు అన్నాడు, ఓ కృష్ణార్జునులారా, మీరు దేవతలకు కూడా అసాధ్యమైనటువంటి దుష్కరమైన కార్యం చేశారు. మీ పట్ల నేను ప్రసన్నున్నయ్యాను. కాబట్టి మీరు మనుష్యులకు అత్యంత దుర్లభమైన వస్తువులను కూడా నా నుంచి కోరుకోవచ్చు అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఓ దేవేంద్ర, మీ దగ్గర ఉన్న అన్ని రకాల అస్త్రాలని నాకు ప్రసాదించండి అని అడిగాడు. దానికి ఇంద్రుడు అన్నాడు, అర్జున, దేవాధిదేవుడైనటువంటి మహాదేవుడు నీపై కృప చూపించినప్పుడు నీ తప ప్రభావం వల్ల నీకు నేను నా అస్త్రాలన్నింటినీ ఇస్తాను అన్నాడు. అంటే దానికి సమయం ఉన్నది. అరణ్య పర్వంలో ఆ కథ అంతా వస్తుందండి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో నాకు తెలుసు అన్నాడు ఇంద్రుడు. శ్రీకృష్ణుడు తనకు అర్జునుడికి మధ్య ఉన్న మైత్రి క్షణక్షణము వృద్ధి పొందాలని, ఎప్పుడు కూడా దానికి విఘాతం కలగకూడదని వరం కోరుకున్నాడు. చూసారా ఎటువంటి వరం కోరుకున్నాడు? అర్జునుడితో ఎప్పటికీ మైత్రి ఉండాలని కోరుకున్నాడు. అదేదో కృష్ణార్జున యుద్ధం అనే ఒక సినిమా, అదంతా అభూత కల్పన. మహాభారతంలో ఎక్కడా లేదు, అష్టాదశ పురాణాల్లో కూడా ఎక్కడా లేదు. కాకపోతే మనకు ఆనందం కలిగించడం కోసం ఇటువంటివి అనేక మంది కల్పించారండి. అంతే తప్ప వేరు కారణం కాదు. దేవతలందరూ వెళ్ళిపోయినారు.
అప్పుడు అగ్నిదేవుడు కూడా మళ్ళీ బ్రాహ్మణ రూపాన్ని ధరించి కృష్ణార్జునులను అభినందించి మరీ వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు, మయాసురుడు ఈ ముగ్గురు యమునా నది యొక్క పవిత్రమైనటువంటి ఇసుక తిన్నెల దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఏం జరిగింది అనేటువంటిది వ్యాసుల వారు సభాపర్వంలో చెప్పాడు. ఇప్పటితోటి ఇంతటి వరకు ఆది పర్వం పూర్తయింది. అప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, శ్రీకృష్ణుడికి సమీపంలో కూర్చున్నటువంటి అర్జునుణ్ణి మయాసురుడు పదే పదే పొగిడాడు. 2 చేతులు జోడించాడు. మధురమైనటువంటి కంఠస్వరంతో అన్నాడు, మహావీర అర్జున, ఒకవైపు శ్రీకృష్ణుడు చక్రాన్ని ప్రయోగించి నన్ను సంహరించాలని చూస్తూ ఉన్నాడు. మరొక వైపు అగ్నిదేవుడు నన్ను కాల్చి బూడిద చేయాలని ప్రయత్నించాడు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఓ అర్జున, పరమ దయాళు అయినటువంటి నీవు, ఆర్తత్రాణ పరాయణుడు అయినటువంటి నీవు నన్ను రక్షించావు. దీనికి బదులుగా నీకు నేనేమి ప్రత్యుపకారం చెయ్యగలనో సెలవివ్వండి అన్నాడు. ఇది ఆయన అడిగింది. కృతేతి ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతన అని శ్రీమద్ రామాయణం మనకు చెప్పింది. సుందరకాండ మొదటి సర్గలు. ఇటీవలనే ఒక శ్రీరామనవమి పందిరిలో 3 రోజులు సుందరకాండ చెప్పే భాగ్యం నాకు కలిగింది. అప్పుడు అర్జునుడు అన్నాడు, అసురశ్రేష్ఠ, నేను చేసిన పనిని మన్నించి కృతజ్ఞత ప్రకటించవు. అదే పెద్ద ఉపకారం. నీకు శుభం జరుగుతుంది. మేము నీ పట్ల ప్రసన్నులమైనట్లుగానే నీవు కూడా మా యందు ప్రసన్నుడవై ఉండు. ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నా. కానీ దానికి అంగీకరించల మయుడు. కుంతీనందన, మీ వంటి పురుష శ్రేష్ఠులకు తగినట్లుగానే మీరు మాట్లాడారు. కానీ మీకు ఏదో ఒక ఉపకారం చెయ్యాలని నాకు గాఢమైనటువంటి కోరిక ఉంది. నేను దానవులకి విశ్వకర్మ లాంటి వాడిని. అంటే విశ్వకర్మ దేవతల యొక్క శిల్పి, దానవులకు మయుడు శిల్పి. నేను ప్రధానమైన శిల్పిని. కాబట్టి మీరు నన్ను వినియోగించుకోండి అన్న. అర్జునుడు అన్నాడు, మయుడా, నేను నిన్ను ప్రాణాపాయం నుండి కాపాడానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇటువంటి స్థితిలో నేను నీ సేవను అంగీకరించలేను. అలాగాని నీ కోరికను కాదనలేను. కాబట్టి శ్రీకృష్ణుడికి ఏదైనా ఉపకారం చేయి. దానితో నాకు కూడా చేసినట్టే అవుతుందని. ఇదేండి, మనం ఏదైనా పుచ్చుకునే ముందు భగవత్ కార్యానికి ఇవ్వమని చెప్పాలి ఎవరినైనా. అప్పుడు వాడికి ఇబ్బడి ముబ్బడిగా పుణ్యం వస్తుంది. ఇక్కడ కూడా కృష్ణ భగవానుడికి ఏదైనా చేయమంటున్నాడు అర్జునుడు. నాకేం వద్దన్నాడు. ఒకవేళ అలా కృష్ణుడికి నువ్వు చేసావా, నాకు మేలు చేసిన వాడు అవుతావు. ఈ విధంగా అనగానే మయుడు కృష్ణ పరమాత్మను వేడుకున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ తల పంకించి, ఈ మయుడి చేత ఎటువంటి పని చేయించుకోవాలా అని కొద్దిసేపు ఆలోచించాడు. ఇదే పరమాత్మ యొక్క ప్రణాళిక. మనసులోనే ఒక నిశ్చయానికి వచ్చాడు. ఓ మయాసుర, నీవు శిల్పులలో అగ్రగణ్యుడు. కాబట్టి నీ చాతుర్యాన్ని ఉపయోగించి మా ధర్మరాజుకి ఇష్టమైనటువంటి పని చేయాలనుకుంటే నీ అభిరుచిని బట్టి ధర్మరాజు కోసం ఒక గొప్ప సభాభవనాన్ని నిర్మించు. చతురుడైన శిల్పి కూడా దాన్ని చూసి మళ్ళా అనుకరించలేనట్లుగా ఆ సభ ఉండాలి. అంటే మరొక భవనం అటువంటిది ఉండకూడదు. ఆ నిర్మాణంలో దేవ దానవ మనుష్యుల యొక్క సంపూర్ణ కౌశలం ప్రతిఫలించాలి. ఒక్క మీ దానవులదే కాదు, మానవుల యొక్క సంపూర్ణ కళా కౌశలం కూడా అందులో ఉండాలి అని అన్నాడండి. ఇది భావి కథ జరగాలి అంటే ఇది ఉండాలి. ఈ మయసభ, ఈ మయసభ గురించి మనకి సినిమాల్లో అద్భుతంగా చూపిస్తారు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పాడో మయుడికి చాలా ఆనందం కలిగింది. అంటే తన పాటవాన్ని నిరూపించుకోగలిగేటటువంటి ఒక అవకాశం వచ్చింది కదా. మహాత్ములకు ఎప్పుడు కూడా అలాంటి అవకాశం కోసం చూస్తూ ఉంటారు. ఆ తర్వాత కృష్ణార్జునులు ఇద్దరు
ఈ సంగతిని ధర్మరాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. అంటే మయుడిని అతని దగ్గరికి తీసుకువెళ్ళి చెప్పారు. యుధిష్ఠిరుడు కూడా మయుడికి ఉచిత రీతిని సత్కారం చేశాడు. అప్పుడు మయుడు దైత్యుల యొక్క విచిత్ర కథలెన్నో చెప్పాడు. కొన్నాళ్ల పాటు అక్కడే ఉన్నాడు. సభను నిర్మించే విషయంలో కృష్ణార్జునులతో సంప్రదించాడు. ఆ తరువాత ఒక శుభముహూర్తం చూసుకొని బ్రాహ్మణులకి భోజనం, తాంబూలం మొదలైన సత్కారాలన్నీ చేశాడు. వాడు దానవుడే అయినప్పటికీ చూడండి, సర్వగుణ సంపన్నమై దివ్యమై అలరారుతూ ఉండేటటువంటి ఒక సభా నిర్మాణం కోసం 10,000 హస్తాల వెడల్పు గల భూమిని కొలిచి తీసుకున్నాడు. 10,000 హస్తాలు అంటే మూరలు. మనం ఆ రోజుల్లో, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా పూలు మూరలతో కొలుస్తూ ఉంటారు కదా. 10,000 హస్తాలు అంటే 10,000 మూరలు అంటే 10,000 అడుగులని. ఒక మూర ఒక అడుగు ఉంటుంది, సుమారు అడుగు కంటే పెచ్చే ఉంటుంది. 15 అంగుళాలు తగ్గదు మూర. జనమేజయ, వింటున్నావు కదా, పరమ పూజనీయుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆ తరువాత పాండవులు ప్రేమతో సత్కరించారు. కొన్నాళ్ళు అక్కడ సుఖంగా గడిపాడు పరమాత్మ. తన తల్లిదండ్రులను చూడాలనే కోరిక కలిగింది. ద్వారకకు వెళ్ళటానికి యుధిష్ఠిరుడి యొక్క అనుమతి పొందాడు. మేనత్త అయినటువంటి కుంతీదేవికి పాదాభివందనం చేశాడు. చూడండి, తన చెల్లెలు సుభద్ర దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వాత్సల్యంతో పరమాత్మ యొక్క కళ్ళు వర్షించినటండి. చూసారా తన చెల్లెలంటే ఎంత ప్రేమ. ఆ తరువాత పరమాత్మ మధుర భాషిణి, సౌభాగ్యవతి అయినటువంటి తన చెల్లెలు సుభద్రని తాను వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత గురించి యుక్తియుక్తంగా, హితకరంగా, ప్రయోజనకరమైన మాటలు చెప్పి అంగీకరింపజేశాడు. అంటే ఒప్పుకోదేమోనని ఇవన్నీ చెప్పి చేశాడు. సుభద్ర కూడా తల్లిదండ్రులకు చెప్పవలసిందిగా కొన్ని మాటలు చెప్పింది. అన్నయ్యని గౌరవించింది, నమస్కరించి ఆశీస్సులు పొందింది. అప్పుడు ధౌమ్యుడి దగ్గరికి వెళ్ళాడు. పాండవుల యొక్క కుల పురోహితుడు ధౌమ్యుల వారు. ఆ మహానుభావుడికి నమస్కరించాడు. ఆ తర్వాత తాను చెల్లెలుగా భావించే ద్రౌపదీదేవికి ధైర్యం చెప్పాడు. ఆమె దగ్గర కూడా సెలవు పుచ్చుకున్నాడు. ఆ తర్వాత పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఎట్లా ఉన్నట్ట కృష్ణ పరమాత్మ దేవతల మధ్య దేవేంద్రుడిలాగా తన మేనభావుల మధ్య ప్రకాశించాడు పరమాత్మ. ఆ తర్వాత ప్రయాణ సమయంలో చేయవలసినటువంటి కర్మలన్నీ చేస్తూ ఉన్నాడు పరమాత్మ. మానవుడిగా పుట్టాడు కదా, అందువల్ల కర్మలు చేశాడు ఆయన. అంతే తప్ప కర్మలు చేయాల్సిన పని ఆయనకి లేదు. మరి ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఏ విధంగా ద్వారకా నగరానికి వెళ్ళాడు తదితర విశేషాలతోటి రేపు మనం కలుసుకొని ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. మా కార్యక్రమాలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్క నుండి హై బటన్ ఒకసారి ప్రెస్ చేసి దాంట్లో ఉండే మార్క్స్ కూడా మాకు ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ